యో గైస్, ఈరోజు డీజే మైక్ మినీ ఆర్డర్ చేసి వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు రివ్యూ దిస్ ప్రోడక్ట్. అయ్యి బాబాయ్, ఇంతకుముందే ఎక్స్పల్స్ 210 ఒక ర్యాండమ్ పర్సన్ చూసుకుంటా పోయి మాట్లాడితే టెస్ట్ రైడ్కి ఇచ్చేసిండు ఆ బ్రో. ఇట్ ఈస్ చాలా తక్కువ నడిపిండు ఆయన, అరౌండ్ 650 కిలోమీటర్స్ ఏమో. సో నేను కూడా ఎక్కువ ఫాస్ట్ ఏం వెళ్ళలేదు అసలు, జస్ట్ 6 గేర్ వరకు వెళ్ళా. ఐ థింక్ లైక్ 50 to 60 స్పీడ్ వెళ్ళుంటా, 60 to 70 స్పీడ్ మ్యాక్స్. ఆర్యన్ అంట బ్రో పేరు, ఛానల్ నేమ్ అడిగి సబ్స్క్రైబ్ చేసినాడు. మనకు ఒక సబ్స్క్రైబర్ వచ్చినాడు. చూద్దాం ఏమంటాం, ఎంత బెటర్ క్యాప్చర్ చేస్తుంది ఇంజన్ సౌండ్ అని చెప్పి. టన్ టడన్ టడన్ టడన్. ఓ నన్ను పోనీయండి బ్రో. ఈరోజు తెలిసిన కన్నని కలోనీకి పోతున్నాను అనమాట. సో అక్కడే టైం పడుతుంది కొంచెం. హెచ్ఎన్ఎంకి పోతున్నాను. RS 457తో ట్రాఫిక్లో నడపడం పెద్ద కాన్సెప్టే అన్నా, నన్ను పోనీ బ్రో. ట్రాఫిక్లో నడపడం పెద్ద కాన్సెప్టే, బట్ వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్, ఇట్స్ లైక్ వెరీ అప్లికబుల్. మీకు దాంతో అయితే ఇష్యూనే లేదు. ఒకప్పుడు అది నడపనీకి సీటింగ్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. సీటింగ్ పోస్చర్ లేకుండా, ట్యాంక్ గ్రిప్స్ లేకుండా నువ్వు ఊకే అటు ఇటు బ్రేక్ వేసుకుని జరుగుతున్నావు అంటే కథం, నీ చేతులు నొప్పి వస్తాయి, నడుము నొప్పి స్టార్ట్ అయిపోతుంది. R15 కూర్చున్నట్టు ఇట్లా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. స్టార్టింగ్లో మైలేజ్ అది ఇది అని చెప్పి మెల్లగా పోతుండే. నన్ను అడిగితే అసలు ఫస్ట్ 1 month అయితే నేను ఏమంటాం ఈకో మోడ్ నుంచి స్పోర్ట్ మోడ్కే రాలేదు. భయం వేస్తుండే, అగ్రెషన్ తట్టుకోలేక నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి. ఫస్ట్ రోజు అయితే అసలు ఫుల్ భయం. ఇదేమో ఇంత పవర్ఫుల్ ఉంది, నేనేమో దీన్ని కంట్రోల్ చేయలేస్తానా నేనే అని చెప్పి. అక్కో బట్ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. మన హై స్పీడ్ చేసేలో వేరే లెవెల్ మజా వస్తుంది. ఇదేమంటాం, ఇప్పటివరకు దీని మీద మ్యాక్స్ లైక్ ఐ డెడ్ 186, ఫస్ట్ టైం 185 అట్లా చేసి 186 చేస్తే దట్ ఇన్ ఈకో మోడ్. స్పోర్ట్ మోడ్లో ఉంటే డెఫినెట్లీ నేనేమంటాం మై మిస్టేక్, ఇండికేటర్ వేయలేదు. ఐ వుడ్ హ్యావ్ రీచ్ లైక్ 190. ఇది 150 అయితే ఇట్లా ఆరామ్సే ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు బ్రో ఇట్లా చేస్తారు? టంటడా దుర్గం చెరువు. మనం ఇప్పుడు పంజాగుట్ట హెచ్ఎన్ఎం పోతున్నాం గైస్. 10 minutes చూపిస్తుంది. 10 kilometers 22 minutes. మనకి 9:24కి రీచ్ అవుతామంటుంది. మనం 9:20కి రీచ్ అయిపోతాం. పంపరం బ్రం. మనకి ఎప్పుడో ఒక్కడికి వెళ్ళడానికి తీటగా దొరుకుతాడు, ఎవడన్నా దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నాను నేను. బ్యాక్ బాక్స్ సింగిల్ సీట్ వేరే లెవెల్ కనిపిస్తుంది బండి చూడడానికి. ఈరోజు ఏమన్నా మంచి స్పోర్ట్స్ బైక్ స్పాట్ చేస్తామేమో చూద్దాం. హీరో, నాకు ఈ బండి మీద ఎవరన్నా లిఫ్ట్ అడిగినా ఇద్దామంటే భయం వేస్తుంది. నేను ఎంత మెల్ల నడిపినా వాళ్ళేమో ఒక ఫస్ట్ ఫ్లోర్లో కూర్చొని భయపడి అటు ఇటు చేసినారంటే కథం, నేను ఒట్టిగా పోతలేను, సాంగ్ వేసుకోవాలి ఇక. ఓ మై గాడ్, పంబరం మంచి కార్నర్ చేర్చిడ, రోడ్డు బాగాలేదు. ఈ అన్న బోర్డు నన్ను ఓనియాడు పక్కా అయినో. ఇప్పుడు ఈ అన్నం దాటేస్తే కానీ కాని పని ఇప్పుడు మనకి.
Dun, 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 dun. నేను హై బీమ్ ఆన్ చేయడానికి మెయిన్ రీజన్ కొంచెం నైట్ టైం కదా, నైట్ విజన్ సూపర్ నైట్ మోడ్ ఉంటుంది కాస్మో యాక్షన్ 5 నుంచి. అది ఆన్ చేస్తే కొంచెం నాయిసీ అనిపిస్తుంది. సో అది ఉండొద్దని చెప్పి లైట్ ఎక్కువ వేస్తున్నా. హెల్మెట్ అస్సలు వాలేనది, మొత్తం లైన్స్ ఇట్లా స్ప్లిట్ అవుతున్నాయి. మైక్తో ఇది నా ఫస్ట్ వీడియో. సో పర్టికులర్గా ఏం మాట్లాడాలని కూడా ఏం స్క్రిప్ట్ లాగా కూడా ఏం లేదు నాకు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ విల్ టు గెట్ యూస్ టు ఇట్. బ్రేక్స్ ఫేడింగ్ అంటారు కానీ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఫేస్ దట్ ఇష్యూ ఎట్ ఆల్. ఇప్పుడే చూసినారు కదా, ఆల్మోస్ట్ 90 దగ్గర ఉన్నా, 2 గేర్ షిఫ్ట్ డౌన్ చేసిన కథం. ఆబ్వియస్లీ బ్రేక్ కూడా యూజ్ చేసిన. ఒప్పో 921కి వచ్చింది. చెప్పినా కదా 3 minutes తగ్గింది ఆల్రెడీ. ఇంకా అక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ కవర్ చేయొచ్చు. నా దీంట్లో నచ్చంది హార్న్ ఏమంత బెటర్ అనిపించదు. అండ్ సస్పెన్షన్ ఎంత ఫర్మ్ ఉంటుందంటే ప్రతి బంప్ ఫీల్ అవుతుంది నీ బ్యాక్. ఎంత స్పోర్ట్స్ బైక్ అయినా కానీ యూ విల్ స్టిల్ ఫీల్ దట్. అండ్ ఇట్లాంటి ఆగిన ప్లేసెస్లో మాత్రం కొంచెం థైస్ గ్రిప్స్ అక్క, లేకపోతే నీ రిస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కొంచెం. కంపేర్ టు RR 310 ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది మూవ్ చేయడానికి కూడా. ఓ ఫస్ట్ అయితే వీడియో అప్లోడ్ చేయాలి ఈరోజు. యాక్చువల్లీ DJI మైక్ చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంది. బికాజ్ ఐ కెన్ సే లైక్ జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే like 1 second it's directly getting connected. That's one good thing. And మైక్ ప్లేస్మెంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నేను. And we are gonna go in sport mode. ట్రాఫిక్ లేకపోతే బ్యామ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. This is what I meant by bam. కథం బా, ఏం చల్లగుంటుందా, ఫుల్ చల్లగా ఉంది అక్కడైతే. నన్ను పోనీయాడు ఆయన. ఎవరన్నాను లేని యాంగిల్ ఎంత అచీవ్ చేద్దామో చూద్దాం. ఈ వీడియో అంతా గ్రాఫిక్స్, ఒరిజినల్ కాదు. సో మీరేం ట్రై చేయకండి ఇట్లాంటి స్టంట్స్ అన్ని. చూసినారు కదా, ట్రాఫిక్లో RS దీనైనా ఏం పని చేయవు, అన్నీ ఒకటే. క్లాసిక్ 350 అప్పటి నుంచి రఫ్ ఆడిస్తున్నాడు.
బూమ్ బూమ్ క్రేజీ అంటే క్రేజీ వస్తుంది. ఆ డౌన్ సెట్ చేసేటప్పుడు లిటరలీ ఆ పాప్స్ లాగా వస్తాయి చూసిన. సో గుడ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. బూమ్. 4.5 kilometers, 10 minutes. అమ్మ బాబోయ్ అట్లీట్ అస్సలు లేదు. హైదరాబాద్ ఎంత తెల్లగా ఎందుకైందిరా. చూసినారు కదా, అప్పటి నుంచి నేను బంపర్ టు బంపర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్. సో ఇంత ట్రాఫిక్లో పోతున్నాం. బైక్ 101 degrees దగ్గర ఉంది. లిటరల్ నాకేం తెలుసు 102 అయింది గ్యాప్లోనే. ఆపినప్పుడు కొంచెం తెలుస్తుంది హీట్. దట్టు రైట్ సైడ్ నుంచి రేడియేటర్ ఫ్యాన్ అయితే ఇక్కడ ఈ యాంగిల్ పోస్చర్ నుంచి వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నీకు ఎక్కడి నుంచి రాదు. బట్ పక్క నుండి ఇంత ఏమంటాం, ఈ అక్కకి పక్కనే బైక్ పెట్టినామంటే అంత ఆమెకు తెలుస్తుంది, అంత ఫోర్స్ వస్తుంది కాలైతే లోపల నుంచి. హీరో శుభరాధి రా.